కర్నూలు నగరంలోని బుధవార్పేటలో విజయ్ పబ్లిక్ స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ కదలలేడని, లైంగిక వేధింపులకు చేయలేదని చంద్రశేఖర్ భార్య రమణమ్మ విలేకరులతో చెబుతూ ఆవేదన చెందారు. నడవాలన్నా మరొకరి సహాయం కావాల్సిన వ్యక్తి లైంగిక వేధింపులు ఎలా చేస్తాడని చంద్రశేఖర్ భార్య ప్రశ్నించారు. నా భర్తపై ఫోక్సో కేసు పెట్టడం బాధాకరం అన్నారు. అట్లా చేయట పట్టుకున్నప్పుడు అట్లా కొంచెం అట్లా జరిగినట్టుగా దానికి బిహేవ్ చేసినారు. కొంచెం సార్ అంటే అలాంటి వ్యక్తి కాదు. నేను 10 years నుంచి చేస్తాను సార్. ఓకే సార్. సార్ నేను ఇక్కడ నా పేరు దావీదు సార్. నేను దాదాపు 10 years నుంచి పని చేస్తున్నాను టీచర్గా సార్. ఇప్పుడు ఈ సార్ కేసు దాదాపు ఒక చట్టం మీద కేసు పెట్టినాడు. అది ఆ చట్టం పెట్టాల్సినంత వరకు చేయలేదు సారు. సార్ అయితే చాలా చాలా మంచి వ్యక్తి. ఏదో కొట్టడానికి పోయి అట్లా చేయి తలిగినట్టు దానికి పెద్ద బిహేవ్ చేసినారు. అలాంటిదేమో కాలేదు. మేము కూడా సార్ చాలా మంచి వ్యక్తి సార్. ఈ కేసులో కూడా సార్ మీద పెట్టాలి, దాన్ని కూడా విత్డ్రా చేసుకోవాల్సి ఉంటే మేము మనవి చేసుకుంటున్నాం సార్. సరే అసలు పిల్లలకు ఏమన్నా చదువు అట్లా చెప్తుంటాడు బాగానే. ఏమన్నా ఇట్లా కొట్టినప్పుడు ఏమన్నా తాకిందా మాకైతే ఏం లేదు సార్. అసలు ఆయన అట్లటోడు కూడా కాదు సార్. అసలు ఆయన ఇట్లా జరగడు, చెయ్యడు, నేను డౌట్ పడడానికి కూడా లేదు సార్. మేము అందరం కిందనే ఉన్నాం సార్. మేము చెప్పడానికి కూడా మేము కింద లేకుండా అసలు నెలాఖరు లెక్కలు చేసుకుంటూ కూర్చున్నాం. మీ పేరు? నా పేరు వెంకటరమణమ్మ.